హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. వాడు నన్ను జస్ట్ అలా ముట్టుకున్నా కూడా నాకు నచ్చదు. అంతకు ముందే మన ఇద్దరం ఒక్కటైపోవాలి. అలానే నిన్ను ఇబ్బంది పెట్టడం అంటే కేవలం నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావని కాదు, ప్రేమతో చేసుకున్నావని. కాబట్టి ఈ రెండు నువ్వు అనుకున్నట్టు కాదు, కొంచెం అర్థం మారిపోయింది. ఇకపోతే భయం ఎప్పుడూ ఉంటుంది, రేపైనా ఉంటుంది. దాన్ని ఈ రోజైనా రేపైనా తొలగించాల్సింది నువ్వే. కాబట్టి నాకు ఇదంతా ఓకే. నేను ఆడపిల్లని బావా, ఎవరో ఇబ్బందిగా ఫీల్ అవుతారని నన్ను నేను ఇలా నిలబెట్టుకోను. మనసులో ఇష్టం ఉంది కాబట్టే రెడీ అయ్యాను. ఇక భయం అంటే తొలిసారి ఏ ఆడపిల్లకైనా ఈ భయం ఉంటుంది. కానీ నువ్వు అనుకున్నట్టు కాదు. ఇప్పుడు ఇదంతా వద్దు అని అంటే వద్దు, కానీ నేనైతే కోరుకుంటున్నాను అని అమ్ము కళ్ళు మూసుకొని చెప్పింది. సుభాష్ అమ్ము చేతిని కొంచెం లూజ్ చేసి తన వైపు తిరగడంతో అమ్ము తలదించుకొని ఏం డిసైడ్ చేస్తాడా అని ఆలోచిస్తూ ఉండగా సుభాష్ తన చెంప మీద చేయి వేసి ఒక చేతిని పట్టుకొని నుదుటి మీద పెదవులు అద్ది, కేవలం నీ గురించి ఆలోచిస్తున్నాను. ఇక నా ఇబ్బంది అంటే నువ్వు మొదటిసారి పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు గదిలో అడుగు పెట్టావే, ఆ రోజే నేను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు కూడా అర్థం చేసుకున్నావు కదా. కాకపోతే ఆడదానికి ఇష్టం లేకుండా చేస్తే సుఖం మాత్రమే దొరుకుతుంది, సంతోషం దొరకదు. అదే నీ వైపు నుండి కూడా అదే ప్రేమ ఉంటే అప్పుడు దానికి ఒక అందం ఉంటుంది. అందుకే చిన్న డౌట్, ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది అని సుభాష్ అన్నాడు. అమ్ము మెల్లగా తల పైకెత్తి సుభాష్ని సూటిగా చూస్తూ, పెళ్ళికి ముందు నుండి ముందే నువ్వెందుకు నాకు కనిపించలేదని 100 సార్లు అనుకున్నాను. అదే ముందు నువ్వు నా లైఫ్లోకి వచ్చి ఉంటే నా లైఫ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇలా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారనుకుంటా. నాకు దొరకడం నా అదృష్టం అని అమ్మో చిన్న స్మైల్తో చెప్పి, నేను నీకు నచ్చానా అని అడిగింది. సుభాష్ అదే నవ్వుతో తల ఊపి, నచ్చావు, చాలా చాలా నచ్చావు, ఐ లవ్ యూ అని కాస్త టెన్షన్గానే చెప్పాడు. అమ్ము నవ్వుతూ తలదించుకొని నిమిషం పాటు తన సిగ్గుని దాచడానికి ప్రయత్నించి సుభాష్ వైపు చూసి, ఐ లవ్ యూ టూ బావా అని చెప్పింది. సుభాష్ మెల్లగా తన చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కోవడంతో అమ్ము సుభాష్ మీదికి చేరి తన చెస్ట్ మీద చేతిని పెట్టి, బావా టెన్షన్ పడుతున్నాను, భయపడుతున్నాను అన్నావు కదా. అవును, అవి రెండూ నాకు తెలియకుండా వస్తున్నాయి. కానీ నువ్వు నీ ప్రేమను మాత్రమే తెలిసేలా చేస్తావా అని సిగ్గుని చేర్చి అడిగింది. సుభాష్ తనని మరింతగా అల్లుకొని, ప్రేమతో పాటు ముద్దు మురిపాలు కూడా పంచాలనుకుంటున్నాను, మరి అందుకుంటావా అని మెల్లగా కవ్వింపుగా తన చెవి దగ్గరగా చేరి అడగగానే అమ్మో తలదించుకొని విపరీతమైన సిగ్గులో మునిగిపోతూ సుభాష్ గుండెల మీద తలవాల్చి, లైట్ ఆఫ్ చేయవా అని చెప్పింది. సుభాష్ అమ్మోని దూరం జరిపి దించి ఉన్న తలని కాస్తంత పైకెత్తి నుదుటి మీద కుంకుమ దగ్గర నుండి తనని స్పష్టంగా చూస్తూ అదురుతున్న తన పెదవుల మీద చూపు నిలిపి మెల్లగా దగ్గరికి వెళ్తూ ఆఖరిగా జత కలిగిపోతూ ఉండగా ఆగి, సిద్ధమేనా అని అడిగాడు. అమ్మ మెల్లగా కళ్ళు క్లోజ్ చేసి సుభాష్ మడి చుట్టూ చేతిని మళ్లించడంతో సుభాష్కి పూర్తిగా అమ్మో నిర్ణయం ఏంటన్నది అర్థమవడంతో ఇద్దరి పెదవులు జత కలిశాయి. 2 నిమిషాల పాటు ఎంతో సున్నితంగా పెనవేసుకున్న పెదవులు దూరం జరగగా సుభాష్ అమ్మోని చూసి మత్తుగా ఉన్న కళ్ళ వైపు చూడడంతో మరింత ప్రేమ కలిగి మరోసారి తన పెదవులు అందుకున్నాడు. ఇద్దరూ ఒకరి ఊపిరిని మరొకరు సుదీర్ఘంగా పంచుకున్న తర్వాత ఇష్టంగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ తమ ప్రేమని కొంచెం కొంచెంగా పంచుకుంటూ ఇద్దరి మధ్య ఎలాంటి దూరం అన్నది లేకుండా కొంచెం కొంచెం తరుగుతూ ఇద్దరూ ఏకమైపోయారు. దేవాంశ్ రూమ్లోకి వెళ్ళేసరికి మల్లెపూలను తీసుకుని జడలో తురుముకుంటున్న మధుని చూసి దేవాంశ్ డోర్ లాక్ చేస్తూ దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న పిన్ తీసుకొని తాను పువ్వుల్ని పెడుతూ అద్దంలో నుండి మధు నవ్వడం చూసి, ఏంటోయ్ నవ్వుతున్నా అని అడిగాడు. పెట్టుకున్న కాసేపటికి నలిగిపోయే వాటికి ఇప్పుడు ఇంత సింగారించుకోవడం అవసరమా అనిపిస్తోంది. వాటిని తలుచుకుంటే అయ్యో పాపం అనిపిస్తుంది అని మధు నవ్వింది. దేవాంశ్ పువ్వులు పెట్టాక వెనుక నుండి హత్తుకొని తన చెవి దగ్గర చేరి, తెలుసా భార్యాభర్తల తొలి కలయికకి లేదా ఆ తర్వాత ఎప్పటికీ కూడా మల్లెపూలను ఎందుకు ఎంచుకుంటారో? ఇంకో ముఖ్యమైన విషయం, ఏ మగాడు భార్యకు తప్ప మరొకరికి ఈ పువ్వులు కొని ఇవ్వలేడు. ఎందుకో తెలుసా అని అడిగాడు. మధుకి అర్థం కాక అద్దంలో నుండి దేవాంష్ని చూడడంతో మల్లెపూలకి నలిగిపోవడం అంటే ఇష్టం. ఎప్పుడు ఎవరి చేతికి చేరుతానా అని ఎదురు చూస్తూ ఉంటాయి. పైగా సుగంధ పరిమళాలు ఇస్తాయి కూడా. ఎంత మత్తుని ఎంత కైపుని ఇచ్చినా వెగటు మాత్రం పుట్టవు.
అన్నింటికీ మించి ఒక అమ్మాయి అందాన్ని ఈ పువ్వులు మరింత హైలైట్ చేస్తాయి. పెళ్ళయ్యాక ఏ అమ్మాయి పెట్టుకున్నా నలిగిపోలేదంటే మూతి ముడుచుకుంటాయి కూడా తెలుసా అని దేవాంశ్ అన్నాడు. మధు దేవాంశ్ చెయ్యి మీద ఒక్కటిచ్చి తిరిగి, ఏంటి సార్ మల్లెపూల మీద థీసిస్ ఏమైనా రాస్తున్నారా అని అడిగింది. దేవాంశ్ నవ్వుతూ, అవకాశం వస్తే పెద్ద ప్రాజెక్ట్ చేయగలను అని అన్నాడు. మధు నవ్వడంతో, అమ్మో లైఫ్ చాలా హ్యాపీగా స్టార్ట్ కాబోతుంది, చాలా రిలీఫ్గా ఉంది అని దేవాంశ్ మధుని దగ్గర తీసుకొని, ఏ సమస్యలు లేవు అన్నట్టు ఉంది కానీ సమస్య ఉంది అని నవ్వుతూ, అంటే ఇంట్లో ఎలాంటి గడబిడా లేదు, అందరం ఎంతో చక్కగా ఉన్నాం, కానీ బయట వాడి వల్ల ఇబ్బంది, వాడిని ఖతం చేస్తే అన్ని సమస్యలు తీరినట్టే. తీరిపోతుందిలే, వాడి గురించి బాగా ఆలోచించాలి అంటే నా బ్రెయిన్కి బాగా శ్రద్ధ కావాలి, ఇస్తావా అని దేవాంశ్ అన్నాడు. మధు నవ్వుతూ, ఎంత కావాలి అని కళ్ళెగరేసి నవ్వేస్తూ, సిగ్గులేదు బాబు నీకు అంటూ అక్కడి నుండి వెళ్ళడంతో దేవాంశ్ లైట్ ఆఫ్ చేసి పడుకున్న మధు పక్కన చేరి తనని అల్లుకొని, చెప్పు, ఈ మల్లెపూలు మూతి ముడుచుకునేలా చేద్దామా లేదా పగలబడి నవ్వేలా చేద్దామా అని అడిగాడు. నీకేదో ప్లాన్ ఉంటుందిగా, అదే చెయ్యి అని మధు అనడంతో దేవాంశ్ మరింతగా నవ్వుతూ తనని మరింతగా అల్లుకుపోయాడు. దీప ఒక్కో మెట్టు ఎక్కుతూ మేడ మీదకి చేరుకొని చల్లని గాలిని ఆస్వాదిస్తున్న సాగర్ని చూసి, అమ్మయ్యా ఇప్పుడు ఫ్రీగా దొరికావు, ఎంతసేపు ఆ ల్యాప్టాప్ ముందు ఎలా కూర్చుంటావు అని అడిగింది. ఇప్పుడు కూడా పవన్ బావని అక్కడ కూర్చోబెట్టి వచ్చాను అని అనడంతో, మరి తొందరగా వెళ్ళిపోతావా, నాతో కొంచెం సేపు కూడా మాట్లాడవా అని దీప అడిగింది. సాగర్ నవ్వడంతో దీప సాగర్ని వదిలి దూరంగా వెళ్ళి, ఏం మనిషివయ్యా నువ్వు, ఏమన్నా అంటే ముందే నీకు అన్నీ చెప్పాను కదా అంటావు, నువ్వు ఎన్ని చెప్పినా ఆడపిల్లను కదా, ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి, అందులో నువ్వు 100% రీచ్ అవ్వక్కర్లేదు, 1% అయినా రీచ్ అయినా చాలు అని మూతి బిగించి చెప్పింది. మరి ఆ రోజు అన్నింటినీ ఒప్పుకున్నావు అని సాగర్ అడిగాడు. బుద్ధి తక్కువైపోయింది, ఏదో ప్రపోజ్ చేయగానే ఒప్పేసుకున్నావన్న హ్యాపీనెస్లో అన్నింటికీ సరే సరే అని పంచతంత్రం బొమ్మలాగా ఆ తల అటు ఇటు ఊపేశాను, ఇప్పుడేంటంటే గింజుకుంటున్నాను అని దీపా చెప్పింది. దీపా, అసలు నేను ఏం చేస్తున్నానో తెలుసా నీకు అని సాగర్ అడిగాడు. దీప తల అడ్డంగా ఊపింది. ఎక్స్ప్లెయిన్ చేయనా అని సాగర్ అడగడంతో దీప గుర్రుగా చూసి కాలితో నేలని తన్ని, మళ్ళీ సబ్జెక్ట్ గురించి చెప్తావా, పో, నాకేం అక్కర్లేదు, నేను నిద్రపోతే గ్లామర్ అన్నా వస్తుంది, అప్పుడు బయట వాళ్ళందరూ నాకు సైట్ కొడుతూ ఉంటే కుళ్ళుకొని నువ్వే చచ్చిపోతావు, నేను పోతున్నా పో అని దీప అనడంతో సాగర్ నవ్వుకున్నాడు. దీప 2 అడుగులు వేసి ఆగి, చూసావా ఆపడం లేదు అని ఏడుపు మొహం పెట్టింది. సాగర్ నవ్వడంతో దీప ఆవేశంగా సాగర్ దగ్గరికి వెళ్ళి ఫోల్డ్ చేసుకున్న చేతుల్ని విడగొట్టి, ఏంటి నువ్వు నవ్వుతున్నావు, నేను వెళ్తుంటే ఆపడం లేదు అని అడిగినా సరే ఆపడం లేదు అని ఏడుపు మొహం పెట్టి చూసింది. సాగర్ దీప చుట్టూ చేయి వేసి దగ్గర తీసుకోగానే దీప షాక్ అయి కళ్ళు పెద్దవి చేసుకొని సాగర్ వైపే చూస్తూ, ఇది నువ్వేనా అని అడిగింది. సాగర్ అదే నవ్వుతో దీప బుగ్గ మీద ముద్దు పెట్టగానే దీప దెబ్బకి షాక్ అయ్యి షుగర్ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోయి సాగర్ గుండె మీద తలవాల్చి, బాబోయ్ కళ్ళు తిరిగి పడిపోతానేమో, ఎవరైనా ఎండాకాలంలో పడిపోతారు, నేను ఈ అర్ధరాత్రి ఈ చల్ల గాలికి కూడా పడిపోయేలా ఉన్నాను, కేవలం నువ్వు పెంచే హీట్ వల్ల అని నీరసంగా చెప్పింది. దీప, నీకన్నీ తెలుసు అని అర్థం చేసుకుంటావు, కానీ మరేదో ఎక్స్పెక్ట్ చేస్తావు, మళ్ళీ నువ్వే అర్థం చేసుకుంటావు, ఇక నేను నీకు ఏమీ చెప్పాల్సిన పని లేదు, ఇక నువ్వు వెళ్తున్నందుకు బాధపడాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే నువ్వు నా నుండి దూరంగా పోలేవు అని సాగర్ అన్నాడు. ఏమో ఒకవేళ వెళ్ళిపోతే అని దీప లేచి అడిగింది. పోతే మాత్రం పోనిస్తానా, అంటే నాకు చదవడం తప్ప ఇంకేమీ రాదు అనుకుంటున్నావా, హలో నేను బాగా బ్రతిమలాడగలను, నాకు చాలా ఓపిక ఎక్కువ, నీలాగా 2 గంటల సినిమాలు చూసే టైప్ కాదు నేను, 16 గంటలుండే సిరీస్లు చూసే టైప్, నా ఓపిక ఎంత మాత్రమో నువ్వే గెస్ చేసుకో, ఇక మా అనన్య బుజ్జి అలిగితే అందరికన్నా ఎక్కువ బతిమాలేది నేనే, అలాంటిది నీ విషయంలో ఇంకెంత టైం తీసుకుంటానో నువ్వే ఊహించుకో అని సాగర్ చెప్పాడు. దీప చిన్న స్మైల్ చేసి, మరేమో మనిద్దరం ఇంట్లో కలిసి ఉన్నా కూడా ఎక్కువ మాట్లాడుకోలేకపోతున్నాం, కనీసం ఇలాంటి టైంలో అయినా మంచిగా మాట్లాడకపోతే ఎలా చెప్పు,
అందుకే కొంచెం ఫీల్ అయ్యాను. కానీ నువ్వు కూడా బలాదూర్ తిరగటం లేదు కదా, మంచిగా వర్క్ చేసుకుంటున్నావు. అలా ఆలోచించినప్పుడు నేనే బాగా నష్టపెడుతున్నా అనే ఫీలింగ్ వస్తుంది అని దీప చెప్పింది. నేనెప్పుడూ అలా అనుకోను. మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళే విసిగిస్తారు. అది కూడా ప్రేమే. ఇకపోతే నాలాంటి వాడికి నీలా విసిగించే అమ్మాయినే కావాలి. అప్పుడప్పుడు నేను కూడా నా ప్రపంచంలో నుండి బయటకు రాగలను. అలా కాకుండా నాలో ఉన్న అమ్మాయిని తెచ్చుకున్నాను అనుకో, ఓ గాడ్, మొత్తం నా లైఫ్ ట్రాష్ అయిపోతుంది అని సాగర్ అన్నాడు. అయితే మొత్తానికి నీకు నేను కరెక్ట్ అంటావు అని దీప అనగానే సాగర్ దీప చెయ్యి తీసి తన మెడ చుట్టూ వేసుకొని అవును అదే అంటాను అని అన్నాడు. దీప చిన్న స్మైల్తో ఇంటికి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నావు, ఏంటది అని అడిగింది. ఓ అదా అని సాగర్ తను ఏం చేస్తున్నది దేవాంశ్ ఏ పని అప్పగించింది చెప్పడంతో దీప ఆశ్చర్యంగా చూస్తూ ఓ ఆ పని మీద ఉన్నావా, నేనది ఆ రోజే అయిపోయిందనుకున్నాను. అంటే నువ్వు ఇంకా దాని మీదే వర్క్ చేస్తున్నావా? అయ్యయ్యో అపార్థం చేసుకున్నానే, ముందే చెప్పొచ్చు కదా అని దీప ఫీల్ అవుతూ చెప్పింది. నీ లైఫ్ చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటావు. అలాంటి నీకు ఇలాంటి విషయాలన్నీ చెప్పి బెదరగొట్టలేను. మరీ అవసరమైతే తప్ప ఇలాంటివన్నీ నేను నీతో డిస్కస్ చేయను. ఇప్పుడు కూడా ఫీల్ అయిపోతున్నావు కాబట్టి చెప్పాను, లేదంటే నీకు అవసరం లేదు అని సాగర్ చెప్పాడు. నిజమేలే, నా ఈ చిట్టి బుర్ర అవన్నీ ఆలోచించలేదు. కానీ నీ పరిస్థితి ఏంటో ఎలా ఉందో తెలిస్తే బాగానే అర్థం చేసుకుంటానేమో అని దీప అనింది. అయినా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమీ తెలియకపోయినా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు, అందుకే నీకు కనెక్ట్ అయ్యాను. లేదంటే సింపుల్గా ఒక చాక్లెట్ కొనిచ్చి ఇదంతా ఏమీ వద్దు అని చాలా మంచిగా చెప్పి రిజెక్ట్ చేసేవాణ్ణి అని సాగర్ అన్నాడు. వద్దని చెప్పడానికి చాక్లెట్ ఇస్తావా అని దీప సాగర్ వైపు చూసింది. సాగర్ నవ్వుతూ మరి నువ్వు నా కంటికి అప్పుడప్పుడు ప్లే క్లాస్ పాపలా కనిపిస్తావు, ఏం చేయమంటావు? అసలు కొంచెం కూడా మెచ్యూరిటీ లేదు. ఎలా నచ్చావో ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు అని సాగర్ అన్నాడు. దీప మూతి ముడిచి అటు ఇటు తిప్పి అది సరే కానీ చెప్పు, ఆ రోజు కాలేజ్లో నీతో క్యాంటీన్లో మాట్లాడిన అమ్మాయి, ఆ తర్వాత నువ్వు కాఫీ డేట్కి పిలిచిన అమ్మాయి చాలా బాగున్నారు కదా. నువ్వు అన్నట్టు వాళ్ళకి చాలా మెచ్యూరిటీ కూడా ఉంది. మరి నువ్వు ఎందుకు ఓకే చెప్పలేదు? అంటే కాలేజ్లో నువ్వు టాపర్ కాబట్టి ఎవరినైనా లవ్ చేస్తే తప్పుగా అనుకుంటారు అన్న ఫీలింగ్ ఉందా, లేదా నేనైతే పిచ్చి మొద్దును కదా అని ఓకే చేసావా అని దీప అడిగింది. దీప కాలేజ్లో ఎవరేమనుకుంటే నాకేంటి, అలా అనుకుంటే ఇప్పుడు ఒకవేళ మన స్టడీస్ కంప్లీట్ కాకుండా ఉంటే కాలేజ్లో అందరికీ నిన్ను చూపించేవాడిని, నువ్వే నా లైఫ్ అని చెప్పేవాడిని. నాకు అలాంటి భయం లేదు. నాకు వాళ్ళు చెప్పినప్పుడు నచ్చలేదంతే. అలా అని వాళ్ళని హర్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు. అందుకే మంచిగా వద్దు అన్నాను, అయిపోయింది. ఇక నువ్వన్నట్టు నువ్వు పిచ్చి మొద్దువే, అందుకేగా నాకు బాగా నచ్చింది. ఇకపోతే నువ్వు అనుకుంటున్నావేమో నేను పెళ్లి చేసుకుంటే నా ఆటలు సాగుతాయని. కాదు, నీకెవరైనా నచ్చితే వాళ్ళ ధ్యాస ఎక్కువ. అది నాకు బాగా అర్థమైంది, బాగా గమనించాను. అండ్ అటెన్షన్ కోరుకుంటావు, అది ఇంకా నచ్చింది. సో నేను లవ్ చేస్తే ఆ ధ్యాస నాకు దొరుకుతుంది. నేను తిరిగి అంతే ప్రేమిస్తే నువ్వు ఇంకా స్పెషల్గా ట్రీట్ చేస్తావని అర్థమైంది. ఎవరికైనా లైఫ్లో మన పార్ట్నర్ నుండి మనం ఎక్కువగా కోరుకునేది లవ్ అండ్ ఎఫెక్షన్ మాత్రమే. సో అది ఈజీగా దొరుకుతున్నప్పుడు వద్దని నేనెందుకు చెప్తాను అని సాగర్ అన్నాడు. వామ్మో, ప్రేమించడానికి కూడా ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయా? నాకైతే తెలియదబ్బా. ఆ పెళ్లిలో పంచె కట్టుకొని ముద్దుగా కనిపించావని ప్రేమించేశాను. నువ్వేంటంటే ఏదేదో చెప్తున్నావు అని దీప అనింది. సాగర్ నవ్వుతూ క్యాలిక్యులేషన్స్ కాదు, ఎవరో తెలియని అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఎలా ఒప్పుకుంటాం? అదే అమ్మాయి గురించి మనకి కొంచెం తెలుసు అనుకో, ఆ అమ్మాయి మనకి సూటబుల్ అనిపిస్తే ఒప్పుకుంటాం. అందుకే ఒప్పుకున్నాను. కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అది కూడా నేను ఫీల్ అయ్యాను. నువ్వు అన్నట్టు పెళ్లిలో నిన్ను చూసినప్పుడు చాలా బాగా అనిపించావు. మేకప్ వల్లేమో అని సాగర్ కన్ను కుట్టడంతో దీప నవ్వుతున్నదల్లా సీరియస్ అయి, అంటే ఇప్పుడు నేను బాలేనా? చూడు, నా మొహం మీద ఏ మేకప్ లేకపోయినా చాలా అందంగా ఉన్నాను అని సాగర్ చేతిని తన చెంప మీద వేసి రుద్ది మరీ చూపించింది. సాగర్ గట్టిగా నవ్వుతూ ఊరికే అన్నాలే అని అనడంతో దీప కూడా నవ్వి సాగర్తో ఒక క్వాలిటీ ఆఫ్ టైంని గడపడంలో పడింది. ఏవండి, ఏం చేస్తున్నావు అని దుర్గా అడిగింది. పేపర్స్ తీస్తున్నాను అని రాఘవేంద్ర అన్నాడు. ఏం పేపర్స్ అని దుర్గా అడిగింది. దేవ్ రన్ చేస్తున్న కంపెనీకి సంబంధించిన పేపర్స్.
ఇంతవరకు నేను ఆ కంపెనీని దేవ్ పేరు మీద రాయలేదు. దానికి సంబంధించిన అన్ని అథారిటీస్ నా దగ్గరే ఉన్నాయి. చాలా రోజులుగా దాన్ని మొత్తం దేవ్ పేరు మీదకి మార్చాలని అనుకుంటున్నాను. బట్ కుదరనే లేదు. కానీ ఇప్పుడు టైం వచ్చింది. ఇలా అనుకుంటూ పోతే లేట్ అయిపోతుంది. ఇప్పుడు తనకి పెళ్ళైంది. తన నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అడిగే రకం కాదు. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యే రకం. అందుకే అడగక ముందే రాసేస్తే బాగుంటుంది కదా అని రాఘవేంద్ర అన్నాడు. దుర్గా నవ్వుతూ, అయినా అది ఎప్పటికైనా దేవ్కే కదా. ఇక ఇప్పుడు మీరు వెళ్తున్నది వివేక్ కోసం. ఇద్దరికీ న్యాయంగానే ఇస్తారుగా ఎప్పటికైనా. అవి వాళ్ళకే కదా, ఎందుకు కంగారు అని దుర్గా అడిగింది. కంగారు కాదు, అడిగాక ఇస్తే బాగుండదు. అడగక ముందే ఇవ్వాలి, అదే బాధ్యత. నాకు తెలిసి దేవ్ మధు ఆస్తుల గురించి పట్టించుకునే రకం కాదు. కానీ బాధ్యత ఉంది కదా, అందుకోసమే. ఇక వివేక్ చూసుకుంటున్న కంపెనీని తనకిప్పుడే రాయడం లేదు. ఇంకో 2 ఏళ్ళు దాటాక రాద్దామనుకుంటున్నా. ఇంకా పికప్ అవ్వాలి. వివేక్ ఖచ్చితంగా ఈ కంపెనీ చూసుకోవడంలో నిలదొక్కుంటాడా లేదా చూసి అప్పుడు రాస్తాను. లేదు వేరే ఏదైనా ఆల్టర్నేట్ వెతుక్కుంటాను, సొంతంగా ఏదైనా చేయాలనుకుంటాను అంటే ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తాను అని రాఘవేంద్ర చెప్పాడు. ఏవండి, మన సుబ్బు తెలివైనవాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, సంపాదిస్తున్నాడు. కానీ తనని కూడా మీరు సెటిల్ చేయొచ్చు కదా అని దుర్గా అడిగింది. దుర్గా, సుబ్బు మన ఇంటి అల్లుడు. తనని మనం గౌరవించాలి. ఇప్పుడు సడన్గా నీకోసం ఇన్వెస్ట్ చేస్తాను, నువ్వేదైనా చెయ్యి అంటే తను మన తాహతుకు సరిపోలేదు అనుకుంటాడు. అలా ఎప్పుడూ చేయకూడదు. తన సంపాదనతో తన భార్యని బాగా చూసుకోగలడు అని నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని అలానే ఉండనివ్వు. మన అమ్ము కూడా అడ్జస్ట్ అవుతుంది. భర్త ఎంత సంపాదిస్తే అంతలోనే తన జీవితాన్ని గడుపుతుంది. ఇక ఆస్తి అంటావా, వాళ్ళకి ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇచ్చేస్తాం. అప్పుడు వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అని రాఘవేంద్ర చెప్పాడు. దుర్గా చిన్న నవ్వు నవ్వి, మరి దీపా గురించి ఏం ఆలోచించారు అని అడిగింది. దీప బంగారం మనతో ఎక్కువ రోజులు ఉండబోతుంది. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసే ఆలోచన లేదు. కనీసం 2 ఏళ్ళైనా ఆగుదాం. ఇప్పుడే కదా చదువు పూర్తి చేసుకుంది. తర్వాత ఏం చేయాలి అనుకుంటుందో చూద్దాం. నేనేమీ చెయ్యను అని చెప్పినా సరే, తనని అలానే ఉండనివ్వు. బయట ప్రపంచంలో కలవలేని పసితనం తనది. చెప్పాలంటే మధుతో సమానం. ఇక మనం ఆస్తిని రాయాల్సింది దీపాకి. అయినా తను మెయింటైన్ చేయాల్సింది తనకి కాబోయే భర్తకి. కాబట్టి ఎలాంటి వాడు వస్తాడో చూసుకొని అప్పుడు తన చేతుల్లో పెడతాను. లేదు అంటే అది మనతోనే ఉంటుంది. అవసరం అనిపించినప్పుడు మనమే తన కోసం అన్నీ చేస్తాం అని రాఘవేంద్ర ప్రతి బిడ్డ గురించి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాడు. మన పిల్లలకు సరే, మన పిల్లల జీవితాల్లోకి వచ్చిన వాళ్ళకేం చేద్దాం అని దుర్గా అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఇప్పుడే అన్ని కమెంట్స్ అన్నీ చూసిస్తున్నాను. ఒక కమెంట్ చూడగానే నాకు ఎంత నవ్వు వచ్చిందంటే కాసేపు ఫోన్ పక్కన పెట్టి అంతలా నవ్వుకున్నాను. మైరా ఎగ్జామ్స్ని అటకెక్కించి సంజయ్ లవ్ స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుందని పెట్టారు. అసలు ఎంత ప్రాపర్గా స్టోరీని చదువుతున్నారంటే మీకు మైండ్లో అన్నీ వెళ్తున్నాయి, అన్నీ గుర్తుంటున్నాయి కూడా. నాకు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఇక మైరా ఎగ్జామ్స్ జరుగుతాయి. మన పాపకి ఫస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే మన స్టోరీలో బిగ్గెస్ట్ టర్న్ రాబోతుంది. అంటే మీకు ఫ్యూజులు ఎగిరిపోయి అంత షాక్ రాబోతుంది అనమాట. అంటే ఎగ్జామ్స్ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నా. ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్లోనే ఉంది. బట్ ఎగ్జామ్స్ రాసేలా చేస్తానో లేదో తెలీదు. సో రాయలేదు అంటే సప్లీ రాసుకుంటుందిలే. ఇకపోతే మన మైరా స్టార్టింగ్లోనే చెప్పింది, నాకు ఈ చదువులో అవి ఇష్టం లేదు, హ్యాపీగా పెళ్లి చేసేసుకొని ఇంట్లో కూర్చొని మగుడు సంపాదిస్తే టీవీ చూస్తూ పని చేసుకుంటూ ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం అని చెప్తుంది. అది తప్పు కాదు. చాలామందికి కెరియర్ డెవలప్ చేసుకోవాలని ఉంటుంది, కొందరికి ఇలా ఇష్టం ఉంటుంది. సో తప్పేం లేదు కదా, ఎవరిష్టం వాళ్ళది. మైరా లాంటి ఆలోచన ఇన్ఫ్యాక్ట్ నాకు ఒకప్పుడున్న ఆలోచన అనమాట అది. సో అంటే ఇప్పుడు కూడా ఇది నాకు స్టోరీస్ రాసుకోవడం వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది కాబట్టి హ్యాపీగా ఇంట్లో చిల్ అవుతున్నా. ఇలా కొంతమందికే ఇష్టం ఉంటుంది, అందరికీ ఇష్టం ఉండదు. నాకైతే ఇలానే ఇష్టం. సో అది మైరా మీద చూపించాను. సో మైరాకి అటువంటి అవకాశం లేకుండా పాపం ఒకటి తన మీద తానే ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం, తర్వాత సంజయ్ మీద, తర్వాత కీర్తన మీద ఇలా జరుగుతూనే ఉంది. పీస్ఫుల్ లైఫే లేకుండా పోయింది. సో అలాంటి లైఫ్ ఎప్పుడు వస్తుందో చూద్దాము. ప్రజెంట్ అయితే మైరా ఎగ్జామ్స్ రాస్తుంది, డోంట్ వరీ. తన చదువుని కంప్లీట్ చేసుకుంటుంది. ఇకపోతే రాబోయే చందమామ ఇవ్వమని చాలామంది అడిగారు. సో దానికే ఫిక్స్ అయిపోతున్నా. డాన్ పాపని 2 ఇవ్వచ్చు కదా అని కూడా అడిగారు.
మూడు అంటే కన్ఫ్యూజ్ అయిపోతామని. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, డాన్ పాప రన్నింగ్ స్టోరీ నేను మధు దేవాన్ష్ ఇచ్చినప్పుడే రన్నింగ్ స్టోరీ ఇక మీద ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను. బట్ రాంగ్ స్టెప్ వేసి డాన్ పాపని స్టార్ట్ చేశాను. బట్ పర్వాలేదు, అడ్జస్ట్ అవ్వగలను. 1 అప్డేట్ అంటే నేను హ్యాపీగా ఇవ్వగలను. మధు దేవాన్ష్ అంటే నేను స్టోరీ అనుకున్నప్పుడే ప్రాపర్గా అనుకున్నాను కాబట్టి అక్కడ డైలీ అప్డేట్స్ ఇస్తూ మీకు ఇక్కడ అప్డేట్ ఇవ్వగలుగుతున్నాను నేను. డాన్ పాప అలా కాదు, కొంచెం స్టోరీ క్లమ్జీ ఉంటుంది కదా, సో డైలీ అప్డేట్స్ ఇవ్వలేను. సో ఇక్కడ మీకు 2 అప్డేట్స్ ఇవ్వలేను అన్నమాట. అది మెయిన్ రీజన్. ఇక రాబోయే చందమామ అంటే ఎండింగ్కి వచ్చేసింది ఆ స్టోరీ. జస్ట్ ఒక 10-15 పార్ట్స్ అయితే స్టోరీ ఎండ్ అయిపోతుంది. పైగా పెద్ద స్టోరీ కాబట్టి మీకు నేను డైలీ ఎంతైనా అప్డేట్ హ్యాపీగా ఇవ్వగలను ఆ స్టోరీ. సో అదైతే అస్సలు ప్రాబ్లం ఉండదు. సో 3 ఇస్తాను. ఇక మధు దేవాన్ష్ని మధ్యాహ్నం ఇచ్చి సాయంత్రం రాబోయే చందమామ ఇవ్వమని అడిగారు. పర్వాలేదు, నాకు అలా అయినా కంఫర్టబులే. మీ ఇష్టం, ఎలా ఇవ్వమనే ఇస్తాను. 3 పూటల 3 అప్డేట్స్. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అంటే ఒక మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేస్తాను. అది విషయం. ఇకపోతే మీరు విలన్ని గెస్ చేస్తూ ఉన్నారు కదా, చాలామందిని చేశారు, వాణి అన్నారు, ఆఖరికి మీకు వివేక్ వాళ్ళ ఫాదర్ కూడా గుర్తున్నాడు. సో హ్యాపీ మీరు స్టోరీని ఇంత బాగా గుర్తుపెట్టుకున్నందుకు. సో విలన్ ఎవరనేది జస్ట్ కీప్ గెస్సింగ్ అంతే. నేను ఇంకా ఏమీ చెప్పలేను, జస్ట్ స్టోరీ డైలీ ఇవ్వడమే. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా అంతే. ఇంకా అంతే. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక మనం రేపు మార్నింగ్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.